మహాశివరాత్రి పురస్కరించుకుని మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో కలకలలాడుతున్నాయి. ఈరోజు అంటే మహాశివరాత్రి ఈరోజు రాత్రి నుంచి భక్తులందరూ కూడా 12 గంటల నుంచే కూడా జాగారం చేస్తూ పుణ్యస్థానాలు ఆచరిస్తుంటారు. నేపథ్యంలోనే ఈ యొక్క విద్యుత్ అలంకరణలతో ఈ యొక్క శివరాత్రికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా శైవ క్షేత్రాల్లో ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలోనే అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాలు అలాగే పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 2 పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా సోమలకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం అలాగే దాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం మొత్తం దానితో పాటు అలాగే దక్షిణ కాశీగా విరజిల్లుతున్నటువంటి పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు అలాగే మురమల్లలో ఉన్నటువంటి వీరేశ్వర స్వామి ఆలయంతో పాటు అలా రాజమండ్రి ఉన్నటువంటి ఏదైతే మార్కండేయ స్వామి ఆలయంతో పాటు కోటి లింగాల రేవికి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క శైవ క్షేత్రాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు రాత్రి ఈ యొక్క జాగారం చేస్తూ 12 గంటల నుంచే ఈ యొక్క శివరాత్రి పుణ్యస్థానాలు ఆచరించేటువంటి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులతో పాటు ఆలయ కమిటీ సంబంధించిన అధికారులు కూడా ఈ యొక్క ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలోనే మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విద్యుత్ అలంకరణలతో పాటు శైవ క్షేత్రాలు అలాగే ఓంకార నాదాలతో మొత్తం మారుమోగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విద్యుత్ అలంకరణలతో ప్రతి చోట కూడా పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రంతో పాటు ఈ యొక్క సోమలకోటలో ఉన్నటువంటి చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో కూడా ఇక్కడ ఈ యొక్క విద్యుత్ అలంకరణలతో భారీ ఎత్తున ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఎంతో చరిత్ర కలిగినటువంటి సోమలకోటలో ఉన్నటువంటి ఈ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇది ఎంతో పురాతనమైనది. దీన్నైతే తూర్పు చాళుక్యులు నిర్మించినటువంటి దేవాలయం కావడంతోనే పంచారామ క్షేత్రాలు మనకి 5 పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా చూసుకుంటే అమరావతితో పాటు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అలాగే పాలకొల్లుతో పాటు ప్రధానంగా మనకి ఈ యొక్క సోమలకోటలో ఉన్నటువంటి కుమారరామ భీమేశ్వర స్వామి దాక్షారామం మొత్తం 5 శైవ క్షేత్రాలు ఎంతో పంచరామ క్షేత్రాలుగా పేరుగాంచిన నేపథ్యంలో ప్రస్తుతం సోమలకోటలో ఉన్నటువంటి ఈ యొక్క చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం విద్యుత్ అలంకరణలతో ఎంత ముస్తాబా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రధానంగా ఈరోజు పుణ్యస్థానాల్లో అలాగే మహాశివరాత్రి పుణ్యస్థానాలు ఆచరించే భక్తులు మొత్తం ఇప్పటికే ఈ యొక్క శివాలయాలకు అయితే చేరుకుంటున్నారు. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఇక్కడ శైవ క్షేత్రంగా పేరుగాంచింది. ఎంతో పురాతనమైనటువంటి ఆలయం కావడంతోనే ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఇక్కడికి వచ్చేందుకు భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు చేస్తారు. చూడొచ్చు ఇక్కడ విద్యుత్ అలంకరణలు అయితే భారీ ఎత్తున అయితే చేశారు. అలాగే ఇక్కడ విద్యుత్ అలంకరణలు ఇక్కడ ఎంత సుందరంగా తీర్చిదిద్దారు. అంతేపాటు ఇక్కడ ఆలయం ఎంట్రన్స్లోనే ఇటువంటి ఎంతో సుందరంగా అలంకరించినటువంటి విద్యుత్ అలంకరణ చూస్తున్నాం. అలాగే ఆలయ ప్రాంగణం అంతా కూడా విద్యుత్ వెలుగులతోని అంతా కూడా ఎంతో శోభ అయితే ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా అనుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఆలయ ప్రాంగణం అంతా విద్యుత్ అలంకరణలతో మారుమోగినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ ఆలయం ఎదుటి భాగంలో ద్వారకంలో ఇక్కడ ఎంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఆ ఆలయం అంతా కూడా విద్యుత్ గోపురంతో పాటు అలాగే ఎంతో సుందరంగా తీర్చి ముస్తాబు చేసినటువంటి పరిస్థితిని చూడండి. అలాగే మొత్తం అంతా కూడా అన్ని ప్రాంతాలలో కూడా ఈ విధంగానే శైవ క్షేత్రాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో ఈరోజు విరజిల్లుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూడొచ్చు ఇక్కడ శివుని అలాగే శివపార్వతుల్ని ఎంతో తీర్చిదిద్దారు. అలాగే ఇక్కడ బాల త్రిపుర సుందరిగా ఉన్నారు. అలాగే అమ్మవారిని ఇక్కడ దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అలాగే పుణ్యస్థానాలు ఆచరించేందుకు కూడా వస్తారు. చూడొచ్చు ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆలయ విద్యుత్ వెలుగులతో పాటు అలాగే ఇక్కడ ఎంతో పురాతనమైనటువంటి ఆలయం ఇక్కడ ఉన్నటువంటి తూర్పు చాళుక్యులు నిర్మించినటువంటి ప్రహారాలు ఏవైతే ఉన్నాయో ఇక ఆలయ ఎంతో విశిష్టంగా చెప్పుకొస్తారు. ఎక్కడ లేని విధంగా పంచారామ క్షేత్రాల్లో ఇక్కడ దాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక్కడ కుమారరామ భీమేశ్వర స్వామి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంగా ఇక్కడ ఆ పేరుగాంచింది. ఇక్కడ ఆలయం అంతా కూడా ఎంతో సుందరకరణంగా అలాగే రాతి కట్టడంతో ఎంతో అద్భుత కట్టడంగా ఉన్నటువంటి ఈ యొక్క శివాలయంగా చెప్పుకొస్తుంటారు. ఈ పుణ్యస్థానాలు ఆచరించేందుకు కూడా ఇక్కడికి ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. ఇక్కడ కోనేరు ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇది కుమారస్వామి స్వయంగా దీన్ని ప్రతిష్ఠించాడని నిర్మించాడని కూడా ఇక్కడ పురాణాలు అయితే చెప్పుకొస్తుంటారు. అలాగే మనకు ప్రధానంగా
ఇక్కడ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం రెండు కూడా ఒకే విధంగా ఒకే రీతిలో నిర్మాణ శైలి అయితే ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఆలయం ప్రాంగంలో ఎదురుగా ఉన్నటువంటి కోనేరు ఉంటుంది. కోనేరులో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని పుణ్యస్థానాలు అయితే ఆచరిస్తుంటారు. మనం చూసుకుంటే దీనికి ఇది ఆంధ్రప్రదేశ్లోనే ప్రసిద్ధి శైవ క్షేత్రాల్లో పంచరామంలో ఒకటిగా అయితే ఈ యొక్క ఆలయం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనికి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి తారకాసుని వధించినప్పుడు ఆ రాక్షసుని గొంతులో శివలింగం మొక్కలై పడి ఉన్నటువంటి 5 ప్రదేశాల్లో ఈ పంచారామ క్షేత్రాలు ఏర్పడినట్టుగా కూడా పురాణాలు అయితే చెప్పుకొస్తుంటాయి. అందులో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు జిల్లాలో ఈ శైవ క్షేత్రాలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి శైవ క్షేత్రాలలో అలాగే మనకి అమరారామం అమరావతిలో ఉంటుంది, పల్నాడు జిల్లా. ద్రాక్షారామంలో ఉంటుంది, కోనసీమ జిల్లాలో. అలాగే సోమారామము భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా, క్షీరారామము పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా. కుమారరామ ఇప్పుడైతే కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆలయం మనం చూస్తున్నాం. ఈ ఆలయం ప్రస్తుతం విద్యుత్ వెలుగులతో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం కావడంతోనే ఇప్పుడు ఇది ఎంతో విద్యుత్ వెలుగులతో కలకలలాడుతుంది. ఈ విధంగానే మొత్తం అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా విద్యుత్ కాంతులతో కలకలలాడుతున్నాయి. ఈరోజు 12 గంటల నుంచే భక్తులందరూ కూడా చేరుకుంటారు. భక్తులంతా చేరుకున్న నేపథ్యంలోనే ఈ యొక్క పుణ్యస్థానాలు ఆచరించేందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ శివరాత్రి మహోత్సవాన్ని పురస్కరించుకుని శివుని దర్శించుకునేందుకు ఇక్కడ ఈ యొక్క ఆలయాలు ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న శైవ క్షేత్రాలు ప్రతి చోట కూడా కోటిపల్లి కావచ్చు, అలాగే మురమల్ల కావచ్చు, మురమల్లతో పాటు ప్రధానంగా గోదావరి తీర ప్రాంతంలో ఉన్నటువంటి అనేక శైవ క్షేత్రాలు అయితే ఉన్నాయి. ఆ శైవ క్షేత్రాల్లో గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరిస్తారు. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే దక్షిణ కాశీకి విరజిల్లుతున్న పటాపురం పాదగయ పుణ్యక్షేత్రంలో అక్కడ కోనేరులో పాదగయలో కూడా స్థానాలు ఆచరిస్తుంటారు. దానితో పాటు పంచారామ క్షేత్రాల్లో మనకు ఉన్నటువంటి ఏదైతే ఈ సోమలకోట చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. దానితో పాటు ముఖ్యంగా ఈ యొక్క రాజమండ్రి తీరాన ఉన్నటువంటి కోటిలింగాల రేవుతో పాటు అక్కడ మార్కండేయ స్వామి ఆలయంలో ఎంతోమంది భక్తులు దర్శించుకునేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి శైవ క్షేత్రాలన్నీ కూడా ఈ విధంగా భక్తులతో కలకల్లాడుతూ కాకుండా ఈ యొక్క విద్యుత్ అలంకరణలతో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు మొత్తం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అలంకరణలతో ఆలయాలన్నీ కూడా తీర్చిదిద్దారు. అందులో భాగంగానే ఇప్పుడంతా కూడా ఈరోజు 12 గంటల వరకు కూడా భక్తులందరూ కూడా జాగారం చేస్తారు. జాగారం చేసి ఆ పుణ్యస్థానాలు 12 గంటల నుంచి కూడా తెల్లవారుజాము వరకు కూడా పుణ్యస్థానాలు ఆచరిస్తూ అలాగే మనకి ముఖ్యంగా శివరాత్రి ఉదయం నుంచి కూడా స్నానాలు ఆచరించిన తర్వాత ఆ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకమైన అభిషేకాలు అయితే చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి లింగం కూడా చెప్పుకొస్తారు. 14 అడుగులు అంటే 2 అంతస్తుల భాగంలో ఉన్నటువంటి శివలింగం ఇక్కడ. అలాగే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో 2 సోమలకోటలో కూడా పంచారామ క్షేత్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ లింగాలు 14 అడుగుల పొడవైన లింగాలు ఉంటాయి. ఆ లింగాలని దర్శించుకునేందుకు 2 అంతస్తుల భవనంలో అభిషేకాలు నిర్వహిస్తారు. కిందకు వచ్చి మళ్ళీ దర్శనాలు అయితే నిర్వహిస్తుంటారు. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలలో ఉన్నటువంటి ఎంతో ముఖ్యమైనటువంటి ఈ యొక్క ద్రాక్షారామం కావచ్చు, అలాగే ఈ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమలకోట కావచ్చు, మొత్తం ఆ విద్యుత్ అలంకారాలతో శివరాత్రి మహోత్సవంతో ఇప్పుడైతే ప్రస్తుతం కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుందని చెప్పాలి. శివరాత్రి పుణ్యస్థానాలు ఆరంభించేందుకు మరి కొన్ని గంటల్లోనే భక్తులందరూ కూడా పుణ్యస్థానాలు ఆచరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాశ్, RTV, సోమలకోట, ఈ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.